ఆత్మ సహచరులు చాప్టర్ 23 విశ్వంలోని 60 మంది మేధావులతో సమావేశం. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కారులో స్ప్రింగ్ హిల్ కొండపై భాగానికి చేరుకున్నాము. అక్కడ చక్కటి పూలవనాల మధ్య అనేక కార్లు నిలిచి ఉన్నాయి. ఆ వనం మధ్యలో సమావేశాలు జరిగే భవంతి ఉంది. భవంతి మధ్యలో చాలా పెద్ద హాలు ఉంది. బయట ఉన్న నీటి కొలనులలో ప్రతిఫలించిన సూర్యకిరణాలు నిలువెత్తు కిటికీలలోంచి ప్రసరించి హాలు పైకప్పుపై చిత్రంగా ప్రతిఫలిస్తున్నాయి. మేము ప్రవేశ ద్వారంలోనికి వస్తూనే కాస్త దూరంలో ఒక బల్లపై మా పేర్లు రాసిన అట్టముక్క ఉంది. బల్లపై నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు మా కోసం సిద్ధం చేసినట్టున్నారు. అప్పటికే అందరూ విచ్చేసినట్లున్నారు. మేము బహుశా ఆఖరి వారం అనుకుంటా. ఈ ప్రత్యేక సభకు వచ్చిన ఆహుతులందరినీ కలిపితే ఓ 50-60కి మించి ఉండరు. అందరూ సుదూర దేశాల నుంచి వచ్చిన వారే. అంతా కోలాహలంగా ఉంది. స్టేజి పైన మధ్యలో ఉంచిన బ్లాక్ బోర్డుపై ఒకతను చర్చనీయాంశం పేరు రాసి చర్చను ప్రారంభించే వారి పేరును శుద్ధముక్కతో రాశాడు. నల్లటి వెంట్రుకల మధ్య తెల్లటి వెంట్రుకలు పట్టీవలే ఉన్న ఒక మధ్య వయస్కుడు లేచి స్టేజీ మీదకు వెళ్ళి స్వాగతం, స్ప్రింగ్ హిల్కు విచ్చేసిన అతిథులకు సుస్వాగతం అని మైక్లో ప్రారంభించాడు. అతను మేము బల్లను చేరుకుని కూర్చునే వరకు ఆగాడు. లెస్లీ, నేను మా స్థానాల్లో సర్దుకు కూర్చుంటూ స్టేజి మీద వ్యక్తిని ఒకే మారు చూశాం. మాకు కలిగిన ఆశ్చర్యంతో ఆ హాలు మసకబారినట్లయింది. లెస్లీ ఆశ్చర్యంతో నా వైపు చూస్తూ, రిచీ, ఈయన? స్టేజిపై వక్త బ్లాక్ బోర్డు వద్దకు చేరుకొని చేతిలో శుద్ధముక్క తీసుకొని, ఇంకా ఎవరైనా తమ ఉపన్యాస శీర్షికలను తెలపలేదా? ఇప్పుడే రిచర్డ్ బాక్ తన సతీమణితో పాటు విచ్చేశారు. మీరు మీ ఉపన్యాసాంశం ఏమిటో తెలిపారా అని అడిగాడు. అటికిన్ సంబోధించాను. నన్ను హ్యారీ అటికన్ అంటారు. మీ ఉపన్యాసాంశం ఏమిటి? అడిగాడు. దీన్నంతా చూస్తూ ఉంటే మేము కల్పనా జగత్తులోని ఆలోచనల కర్మాగారంలోనికి తిరిగి ప్రవేశించామా అన్న భావన కలిగింది. అటికిన్ వయసు కొంత పైబడినట్టుంది తప్ప మరే భేదం లేదతనిలో. ఇది లాస్ ఏంజిల్స్ కాదా? మళ్ళీ మేం దారి తప్పామా? ఒళ్ళు జలధరించగా, లేదు, మేము ఎటువంటి ఉపన్యాస శీర్షికను పేర్కొనలేదు. మేము ఉపన్యసించట్లేదు, అటికన్కు సమాధానమిచ్చాను. అందరూ తలలు తిప్పి మా వైపు ఓ క్షణం చూశారు. ఇది కలయా, నిజమా? అతను అటికనే. ఎంత కాకతాళీయంగా జరిగింది? అంది లెస్లీ నా చేయి పట్టుకుంటూ. అలాంటిదేమీ లేదు. హ్యారీ అటికన్ మనల్ని ఈ సమ్మేళనానికి ఆహ్వానించాడు. అతను మనకు పంపిన ఉత్తరంపై ఆయన సంతకం కూడా ఉంది. ఆ ఉత్తరమే మనల్ని ఇక్కడికి చేర్చింది. మనం ఇంకా ఇంటి నుంచి బయలుదేరకముందే అతని పేరు మనకు తెలుసు. కానీ ఇతను కల్పనా జగత్తులో మనం చూసిన అటికన్ లాగే ఉన్నాడు. ఇంకా ఎవరైనా మాట్లాడదలిచారా? 15 నిమిషాల్లో మీ ఉపన్యాసాన్ని పూర్తి చేయాలి. మా ముందు వరుసలో కూర్చున్న ఒక స్త్రీ లేచి నిలబడింది. అటికిన్ ఆమె వైపు చూస్తూ, మార్షా అన్నాడు. కృత్రిమ మేధస్సు కృత్రిమమైనదేనా? మానవత్వానికి మరో కొత్త నిర్వచనం అని తన ఉపన్యాస శీర్షికను చెప్పింది. అటికిన్ ఆమె చెప్పిన దాన్ని బ్లాక్ బోర్డుపై రాసి క్రింద మార్షా బెనర్జీ అని వ్రాసి, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవ్వరూ పలకలేదు. లెస్లీ నా వైపుకు వాలి, మానవత్వానికి మరో కొత్త నిర్వచనమా? ఇది చూస్తూ ఉంటే అవును, మార్షా బెనర్జీయే. కృత్రిమ మేధస్సుపై ఆమెకు అపార జ్ఞానం ఉంది. ఆ విషయంపై తాను అనేక సంవత్సరాలుగా పుస్తకాలు రాస్తోంది. హ్యారీ అటికన్ కొనసాగిస్తున్నాడు. మా స్ప్రింగ్ హిల్ సంస్థ కమిటీ శాస్త్రరంగంలో, రచనా రంగంలో ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన ఆలోచనలు గల 60 మందిని గుర్తించి సభ్యులుగా ఎన్నుకున్న విషయాన్ని సదరు సభ్యులకు తెలియజేయవలసిందిగా నన్ను కోరింది అంటూ కాసేపాగి చిరునవ్వుతో, అత్యంత మేధస్సు కలిగిన 60 మంది సభ్యుల సంఘం ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది అన్నాడు. హాలులో నవ్వులు ప్రతిధ్వనించాయి. బ్లాక్ బోర్డుపై రాసిన మొదటి అంశం అటికిందే. ఆలోచనల నిర్మాణం మరియు వాటి సృష్టి. నేను లెస్లీ వైపుకు తిరిగాను. ఆమె అప్పటికే దాన్ని చదివినట్లు తలాడించింది. మీరంతా ప్రత్యేకమైన వ్యక్తులు. అందువల్లే మీరు ఇక్కడికి ఆహ్వానింపబడ్డారు. మీరు కత్తిమీద సాము చేస్తున్న వారిగా మా కమిటీ గుర్తించింది. మా స్ప్రింగ్ హిల్ సంస్థ మీలాంటి అసాధారణ మేధస్సు కలవారినందరినీ ఒకచోట చేర్చి మనమంతా ఒంటరివారము కాము
అని చెప్పటానికే ఈ మహోత్సవాన్ని జరుపుతోంది. మేము బ్లాక్ బోర్డుపై రాసిన అంశాలను వరుసగా చదువుతూ ఆశ్చర్యానికి లోనయ్యాము. హద్దులు లేని జాతీయత, ఎలక్ట్రానిక్ సామ్రాజ్యావతరణ, ఆలోచనలు అభ్యాసనం, భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు. నీలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి ప్రపంచంలో ఏమి పని? ప్రజల మనోభావాలు తెలుసుకోవడం ఎలా? నిర్ణయాలు అంతకు మునుపే సజీవమైనవైతే ఏమవుతుంది? పర్యావరణ పునరుద్ధరణకు హైపర్ కండక్టివ్ సూపర్ కంప్యూటర్లు. వ్యక్తిగత సేవ, పేదరికానికి, నేర ప్రవృత్తికి చికిత్స. సత్యానికి మార్గాలు, ఆధునిక శాస్త్రం, ఆధ్యాత్మికతల సంగమ స్థానం. వినాశనకారులే సత్యాన్వేషకులు, సైనిక బలగాల ఆధునిక కర్తవ్యాలు. గతాన్ని మార్చు, రేపటిని తెలుసుకో. ఐచ్ఛిక బంధుత్వాలు, 21వ శతాబ్ది కుటుంబ వ్యవస్థ. ఏకకాల సంఘటనలు, విశ్వం యొక్క చమత్కారాలు. అంతేకాదు, ఎవరైనా ఏ అంశం మీద మాట్లాడుతున్నా మీ మేధస్సులో జనించే అభిప్రాయాలను, సలహాలను జోడించి వారి వారి పరిశోధనలకు సహకరించమని మా కమిటీ మిమ్మల్ని ప్రోత్సహించమన్నది. ఒకవేళ బోర్డులు ఖాళీగా లేకపోతే మొదట రాసిన వాటిని చెరిపి కొత్త వాటిని రాసుకుంటూ వెళ్ళింది. మరణం అవశ్యమా? హోమో అగాపిన్స్, కొత్త మానవజాతి ఆవిర్భావక ఆవశ్యకత. డాల్ఫిన్లను అర్థం చేసుకోవడం, యుద్ధానికి శాంతికి సృజనాత్మక ప్రత్యామ్నాయాలు. అన్ని ప్రపంచాలు ఒకే మారా? కల్పనా ప్రపంచంలో కొన్ని సంభావ్యతలు. పిచి, చివరి శీర్షికను చూశారా? నేను చివరగా రాసింది చదివి కళ్ళు చికిలించా. వీరిలో ఎవరైనా మాలాగే కల్పనా జగత్తును సందర్శించారా? అక్కడికి వెళ్ళింది మేము మాత్రమే కాదా? మా ఊహలు కొనసాగుతూనే ఉన్నాయి. మీ మేధస్సులో మెలిగే క్రొత్త ఆలోచనలను వీలైనంత త్వరగా మాకు అందించండి. మీరేమి కనుగొన్నారు? మీ తరువాతి గమ్యం ఏమిటి? ఇత్యాదులు ఇక ముందు కూడా ఇలాంటి సమావేశాలలో మనం చర్చించుకుందాం. కానీ 15 నిమిషాల తర్వాత ఈ గడియారం బీప్ బీప్ అని శబ్దం చేయగానే మీరు ముగించేయాలి. ఎందుకంటే మీలాంటి మేధావే ఆ తర్వాత మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి. సందేహాలు ఏవైనా ఉంటే అడగండి అన్నాడు అటికన్. ఒక బ్రహ్మాండమైన కార్ల రేసు ప్రారంభంలా అనిపించింది. మా అందరి ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అటికెన్ ఒక జెండా పట్టుకొని ఆ రేసును ప్రారంభిస్తున్నవాడులా అనిపించింది నాకు. అతను గడియారాన్ని సరిచేసి, ఇక ప్రారంభించబోతున్నాను. మీ ప్రసంగాలన్నీ టేపు మీద రికార్డ్ అవుతాయి. మీ అందరి ఫోను నంబర్లు, చిరునామాలు అందరికీ ఇవ్వబడతాయి. 12:30కి భోజన విరామం. పక్క హాలులో 7ంటికి విందు. 9:15కు అంతా ముగించి రేపు ఉదయం తిరిగి 8:15కు సమావేశం ప్రారంభమవుతుంది. ఇక అందరూ నిశ్శబ్దం పాటించండి. నేనే మొదటి వక్తను అంటూ గడియారాన్ని బల్లపై ఉంచాడు. ఐడియాలనేవి మనలోంచి వచ్చినవి కావు. అవి ఎంతో కుశలతతో నిర్మించిన సూక్ష్మ నిర్మాణాలు. దీన్ని గమనించుకుని మీలో ఐడియాలు ఏ విధంగా నిర్మితమైనవో సూక్ష్మ బుద్ధితో, ఏకాగ్రతతో గమనించండి. అప్పుడు మీ ఆలోచన సామర్థ్యం ఎన్ని రెట్లు పెరుగుతుందో మీరే చూస్తారు. మీరు నన్ను నమ్మట్లేదా? మీ యొక్క ఉన్నతమైన సరికొత్త ఆలోచనను దేనినైనా ఎన్నుకోండి. మీరు కళ్ళు మూసుకుని ఈ క్షణం నుంచి దానిని మనసులో ధారణ చేస్తూ. నేను కళ్ళు మూసుకుని కల్పనా జగత్తులో గడించిన అనుభవాల్ని మననం చేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అందరి యొక్క అంశాత్మగా భావించాను. మీ ఐడియాలను పరిశీలించండి. అది పదాల సమూహంలాగా ఉందా? అలా అనిపించిన వారు చేతులెత్తండి అని కాసేపాగి, అది లోహధాతువా? మళ్ళీ ఒక క్షణం ఆగి, అది ఏమీ లేని శూన్యమా? మళ్ళీ ఒక క్షణం ఆగి, అది ఓ స్ఫటికమా అని ప్రశ్నించాడు. అది స్ఫటికమే అనుకుంటా. నేను చేయి పైకెత్తాను. దయచేసి అందరూ కళ్ళు తెరవండి అన్నాడు అటికన్. నేను కళ్ళు తెరిచాను. లెస్లీ కూడా చేయి ఎత్తి ఉంది. అంతేకాదు, ఆ హాలులో ఉన్న ప్రతి వ్యక్తి చేయి ఎత్తే ఉన్నాడు. అందరి గుసగుసలు, నవ్వులు, ఆశ్చర్యంతో చేసిన శబ్దాలు ఆ హాలులో ప్రతిధ్వనించాయి. నాలాగా అందరికీ ఆలోచనలు స్ఫటిక రూపంలోనే గోచరించాయన్నమాట. మీ ఉన్నతమైన ఆలోచనలకు స్ఫటిక రూపం ఉండటానికి ఒక హేతువు ఉంది. ప్రతి విజయవంతమైన ఆలోచన 3 నిర్మాణ సూత్రాలను పాటిస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి.
మీ ఆలోచన మీకు ఉపయోగపడుతుందా లేదా అన్నది మీరే చెప్పగలరు. హాల్లో తిరిగి నిశ్శబ్దం ఆవరించింది. మొదటిది సౌష్ఠవ సూత్రం. మళ్ళీ కళ్ళు మూసుకుని మీ ఆలోచన యొక్క రూపాన్ని గమనించండి. అంతలో నా వెన్నులో ఏదో శక్తి తీవ్రమైన ఒత్తిడితో కంపిస్తున్నట్టు భావన. అలాంటి భావన జెట్ విమాన వేగాన్ని ఒక్కసారికి పూర్తిగా పెంచితే కలుగుతుంది. అటికన్ ఉపన్యాసం కొనసాగిస్తుండగా 2వ వరుసలోంచి ఒక వ్యక్తి లేచి స్టేజ్ పైకి చేరి బ్లాక్ బోర్డుపై పదరహిత భావగ్రహణకు కంప్యూటర్ నుంచి కంప్యూటర్కు నిగూఢ ఆలోచనల పరికల్పన అనే శీర్షిక రాశాడు. అవును, పదరహిత భావగ్రహణ. టెలిపతిలో సంభాషించడానికి పదాల అవసరమే లేదు కదా. ఈ పదాలు మా భావ వ్యక్తీకరణను ఎలా ప్రతిబంధకాలు అయ్యాయో మేము లియోనారాతో కాలం గురించి చర్చించినప్పుడు మాకు బాగా అనుభవమైంది. కంప్యూటర్ నుంచి కంప్యూటర్కు కాకుండా మనసు నుంచి మనసుకు అంటే ఎలా ఉంటుంది? నా చెవిలో గొణిగింది లెస్లీ. పనిచేసే ఏ ఆలోచన అయినా పాటించే 3వ సూత్రం ఏమిటంటే మనసును ఆకర్షించే ముగ్ధ మనోహరత్వం. మరి ఈ ముగ్ధ మనోహరత్వానికి ప్రామాణికం ఏమిటంటే బీప్ 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 బీప్. శ్రోతల నుంచి నిరాశతో కూడిన నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. అటికెన్ చేయి పైకెత్తి సరే, సమయం మించిపోయింది అంటూ గడియారాన్ని తిరిగి 15 నిమిషాలకు అమర్చి బల్లపై పెట్టాడు. ఒక యువకుడు స్టేజిని చేరుకుని మైక్రోఫోన్ను చేరుకోకుండానే తన ఉపన్యాసాన్ని మొదలెట్టాడు. ఎలక్ట్రానిక్ సామ్రాజ్యావతరణ ప్రయోగాలు ఇంకెంతో దూరం లేదు. అవి విజయవంతం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రయోగాలైతే ఇప్పటికే మొదలయ్యాయి. అవి తమ పనిని అప్పుడే ప్రారంభించాయి. ఈ క్షణం మన చుట్టూ ఒకే ఆలోచనలు, ఒకే విలువలను పంచుకునే వ్యక్తుల మధ్య అదృశ్యమైన నెట్వర్క్లో అవి మనల్ని ఆవరించి ఉన్నాయి. ఈ విధంగా నా భావనలను మీతో పంచుకోవడానికి దోహదం చేసిన అటికెన్ గారికి నా ధన్యవాదాలు. ఈ సామ్రాజ్య పౌరులు అమెరికా దేశస్థులు కావచ్చు, జపాన్ దేశస్థులు కావచ్చు, లేదా లాట్వియానా దేశస్థులు కావచ్చు. కానీ దృగ్గోచరం కాని వారి సామ్రాజ్యంలోని దేశాల్ని బలంగా కలిపి ఉంచేది ఏదైతే ఉందో అది కనిపించే సరిహద్దుల కంటే అత్యంత బలీయమైనది. క్రమంగా పొద్దెక్కటం వల్ల కాంతి తీవ్రత పెరిగి హాలు మరింత ఆహ్లాదకరంగా కనిపించసాగింది. మా వింతైన ఆలోచనలను మేము ఇంతకాలం ఒంటరిగా అనుభవించాం. ఇప్పుడు ఈ మేధో సభ్యుల కుటుంబాన్ని చూస్తే మా స్వంత ఇంటికి చేరుకున్నంత ఆనందంగా ఉంది. మనం ఒకసారి టింకును గుర్తు తెచ్చుకుందాము. తాను ఈ సమ్మేళనాన్ని ఎంతగానో హర్షించేది కదా. తనకు ఈ సమావేశాల గురించి తెలియదా అంది లెస్లీ. తెలిసే ఉంటుంది. స్ప్రింగ్ హిల్ వెళ్ళాలనే ఆలోచన నీకెక్కడ వచ్చింది? మెల్లగా ఆమె చెవిలో గొణిగాను. టింకు మరెవరో కాదు, తాను ఉన్నత స్థాయిలో ఉన్న మన ఆలోచనల ప్రతిరూపమేనని ఆమె చెప్పలేదా? నేను లెస్లీ చేతిని తాకుతూ ఈ హాలులోని మేధావులు మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడ మొదలెడుతున్నట్టుగా ఉంది కదూ అని అన్నాను. మనసు, ఆత్మ రెండూ ఎక్కడ మొదలవుతాయో, ఎక్కడ ముగుస్తాయో నిజంగా నాకు తెలియదు. ఎన్ని మార్లు మనం ఇచ్ఛా ప్రకారం దేహదారులమయ్యామో ఇంకొన్ని మార్లు చాలు, దానితో మనం సాధించాల్సింది పూర్తి అవుతుంది. ఎలక్ట్రానిక్ సామ్రాజ్య పౌరుల దేశభక్తి అనన్యమైంది. దానికి భౌగోళిక హద్దులు లేవు. ఇదంతా వారు ఒకరినొకరు కలవకుండానే, కనీసం కలవాలన్న భావన కూడా లేకుండానే జరుగుతోంది. వారి ఆలోచనల స్వచ్ఛతను, వారి సౌశీల్యాన్ని పెంచుకోవటానికి ఒకరినొకరు ప్రేమభావంతో అభివృద్ధి చెందుతున్నారు. ఈ పౌరులంతా ఎవరు? వారు ఇతరు దేహాల్లో ఉన్న మనమే. లెస్లీ చెవిలో గుసగుసలాడింది. వారికి సముద్ర విమానాలు నడపాలని ఎంతో కోరిక కలదు. దాన్ని వారి కోసం మనం చేశాము. మనకు డాల్ఫిన్లతో మాట్లాడటం ఎంతో ఇష్టం. అలాగే ఎలక్ట్రానిక్ సామ్రాజ్యం రావాల్సిన కలలు కనేవారం. మన కోసం వారంతా ఈ పనులు చేస్తున్నారు. ఎవరెవరైతే ఒకే విధమైన కంపనా స్థాయి, ప్రేమ ఉంటుందో వారు ఒకరినొకరు కలవకపోయినప్పటికీ వారు పరాయి వ్యక్తులు కారు. బీప్ 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 బీప్. అలాగే ఒకే విధమైన విలువలు కలవారు కూడా ఉన్నారు. వారు ఇంతకు మునుపు కలవనప్పటికీ పరాయి వ్యక్తులు కారు అంటూ ఉపన్యాసాన్ని ముగించి వెనుదిరిగాడు ఆ యువకుడు.
మేమిద్దరము ఒకరి వంక మరొకరము చూసుకుంటూ మిగతా వారితో కలిసి కరతాళ ధ్వనులు చేశాము. ఆ తరువాత ఇంకొక వక్త. ఆమె కంఠం చాలా శక్తివంతంగా ఉంది. పదార్థం యొక్క అత్యంత సూక్ష్మ ప్రమాణాలు స్వచ్ఛమైన శక్తే. కాబట్టి స్వచ్ఛమైన శక్తికి అత్యంత సూక్ష్మ ప్రమాణాలు బహుశా స్వచ్ఛమైన ఆలోచననే. మేము వరుసగా నిర్వహించిన అనేక ప్రయోగాల సారాంశం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం నిజం చెప్పాలంటే మన ఆలోచనలతోనే ఏర్పడింది. మేము అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు లాంటి ప్రమాణాన్ని ఒకదానిని కనుగొన్నాము. దానిని మేము ఇమేజాన్ అని పేరు పెట్టాము. మా నోటు పుస్తకాలలో పేజీలు నిండుతున్నవి. గడియారంలోని బీప్ శబ్దం వచ్చిన ప్రతిసారి మా ఆసక్తిని భంగం కలిగి నిరుత్సాహపడినప్పటికీ తరువాత విచ్చేసే వక్త ఆలోచనలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంత విచిత్రంగా! ఎంతో విలువైన పరమోన్నతమైన ఆలోచనలన్నీ ఇక్కడ ఇలా ఒకే చోట రోగు చేయబడుతున్నాయి. లెస్లీ నా వైపు చూసి, మనం కూడా వారికి కొంత చెబితే బాగుంటుందేమో. ఇప్పుడు వారితో మన అనుభవాల్ని పంచుకోకపోతే తరువాత మనం ఒంటరితనాన్ని భరించవలసి వస్తుందేమో అంది. నేను తల ఊపి నవ్వాను. భిన్నత్వం నుంచి ఈ అసాధారణమైన ఏకత్వం ఇక్కడ జనించింది. మేము ఎన్నో మార్లు గమనించింది ఏమిటంటే, మన ఊహల్లో ఏం ఉంటుందో సరిగ్గా దానినే పొందుతామని. ఆమె తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తుండగానే నేను లేచి స్టేజ్ పైకి వెళ్ళి మధ్యలో ఉన్న బ్లాక్ బోర్డుపై మేము 15 నిమిషాలు మాట్లాడబోయే అంశం పేరు రాశాను. ఏకాత్మత అని రాసి తిరిగి నా స్థానానికి వెళ్ళి నా భార్య పక్కన కూర్చున్నాను. సమాప్తం. థ్యాంక్ యూ.